ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల జంపింగ్లు కంటిన్యూ అవుతున్నాయి. నేతలతో పాటు కార్యకర్తలు కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పర్చూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు కూడా జనసేన పార్టీలో చేరాయి. ఇక ముందు ముందు మరిన్ని వలసలు కూడా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, రాజకీయ విధి విధానాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా సాధారణంగా జనసేన పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి నమ్మి జనసేన పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో వారందరితో కలిసి పర్చూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆర్నిషలు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున భారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేనలోకి అనుభవజ్ఞులైన వాళ్ళు ఎంతో మంది జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి పార్టీలోకి చేరడానికి సిద్ధపడి ఈ రోజు ఈ వేదిక మీద చేరడం జరిగింది. ఈ వేదిక ఇంత వీళ్ళందరినీ మొబిలైజ్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదకూడి విజయ్ కుమార్ గారికి, అలాగే మండల అధ్యక్షులు అజయ్ గారికి, అలాగే స్థానికంగా ఉన్న జనసేన యువత అందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.